ఐశ్వర్య రాజేష్ పేరుకే తెలుగు హీరోయిన్, కానీ తెలుగులో ఈమె టాలెంట్ ను గుర్తించకపోవడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. నటన, ప్రతిభ ఉంటే చాలు, కలర్ తో పని లేదని నిరూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ భార్యగా నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. సంక్రాంతి రేసులో జనవరి 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. పైగా ఈ రోజు ఈమె పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆమె ఆస్తుల విలువ కూడా వైరల్ గా మారుతూ ఉండటం గమనార్హం. ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు, ప్రముఖ దివంగత నటుడు రాజేష్ కుమార్తె. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈయన తెలుగులో 54 చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఈయన సోదరి శ్రీలక్ష్మి దాదాపు 500కు పైగా చిత్రాలలో నటించారు. ఇక వీరి వారసురాలిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి రాకముందు యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ చెన్నైలో బీకాం పూర్తి చేసిన ఈమె మొదట మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత టీవీలో రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఇక ఆ తర్వాత 1995లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ బంటూ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత 2010లో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఐశ్వర్య రాజేష్ ఆస్తుల విలువ సుమారు 30 కోట్ల పైమాటే అని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న ఈమె పలు యాడ్స్ లో కూడా నటిస్తుంది. అటు ప్రైవేట్ కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈమె వీటి ద్వారా సంవత్సరానికి 25 లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం. ఇక ఏడాదికి 2 సినిమాల చొప్పున దాదాపు 4 కోట్ల వరకు సంపాదిస్తోందట ఈ ముద్దుగుమ్మ. ఈమె దగ్గర ఉన్న కార్ల విషయానికొస్తే వోల్వో XC90, BMW 5 సిరీస్ తో పాటు మరికొన్ని ఖరీదైన లగ్జరీ కార్లు ఈమె సొంతం. కుటుంబ నేపథ్యం విషయానికొస్తే ప్రస్తుతం ఐశ్వర్య తన సోదరుడు, తల్లితో జీవిస్తోంది. ఇటీవల సోదరుడికి కూడా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమె పెళ్లెప్పుడు అని అభిమానులు చూస్తూ ఉండగా పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి అవకాశం ఇచ్చేవాడే తన భర్తగా రావాలని కోరుకుంటున్నానంటూ తెలిపింది. అయితే ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, అందుకే సాధ్యమైనంత వరకు అవకాశాలు అందుకుని సక్సెస్ కావాలని చూస్తున్నానని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.